అతను మాట్లాడి రమ్మని చెప్పు రాళ్లతోడు కొడతానని చెప్పి మాట్లాడుతూ ఉంటే ఎంత పొగరు కండ వాళ్ళకి ఎంత పొగరుబోతుతనంతో ఎంత కండ కౌరంతో ఈ విధంగా కోట్ల రూపాయలు మొత్తం సంపాదించి ఇల్లీగల్ మైనింగ్ చేస్తూ ప్రభుత్వం యొక్క మొత్తం ఖజానాను మొత్తం అక్కడ దోపిడీ చేస్తూ ఈనాడు ఈ ప్రభుత్వం ఏమో శాసనసభ్యులు పోయి చూసొస్తామయ్యా మొత్తం ఇదొక ప్రజల ఆస్తిది, ఇదేదో ముఖ్యమంత్రి గారి ఆస్తి కాదు, ఇంకోడు ఆస్తి కాదు, ఇదిలో జాగిరి కాదు, ఇది పూర్తిగా ప్రజల సొమ్మిది, ప్రజల ఆస్తిది, ప్రజాప్రతినిధులుగా మాకు హక్కున్నది, మేము పోయి వాస్తవాలు ఏంటివో చూసి ఈ యొక్క చట్టసభలో చర్చ పెడతామని అంటే కనీసం మీరు అక్కడ పోనివ్వకుండా అడ్డు కలిగి ఈనాడు మీరు కొట్టి ఈనాడు మొత్తం పోలీస్ స్టేషన్ లో పెట్టేసేసి ఇక్కడ వచ్చి చర్చ పెట్టి ఈనాడు మీరు చర్చ పెట్టండి, పోలీసులు ఏ విధంగా చేసినా దాని మీద అనండి మనం ఇలా చర్చ పెట్టుకోవడానికి. ప్రజాప్రతినిధులు పనిచేసేది ఎట్లా? అక్కడ తెలుగుదేశం ఎమ్మెల్యే సోదరులు అక్కడికి వెళ్లి అక్కడ మైన్స్ లీజుకి ఇచ్చింది కరెక్టా కాదా, ఇల్లీగల్ గా జరుగుతుందా ఏమిటని చూసేదానికి వెళ్లారు. అధ్యక్ష మీరు చెప్పండి, ఈ ప్రభుత్వం వీళ్ళు జాగీర్ రాసుకున్న ఈ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మిగతా పార్టీలకు ఎవరికి కూడా ఏమి విజిట్ చేసేటువంటి అవకాశం లేదా? ఎందుకు మీరు ప్రజాప్రతినిధులను ఆపుతారు అని చెప్పని మేము ప్రశ్నిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ వాళ్ళను. పోలీస్ సపోర్ట్ తోటి మీరు ఎన్ని రోజులు రాష్ట్రం నడిపిస్తారు? ఈ పోలీసులే మళ్ళీ మీకు రివల్ట్ అయితే మీ పరిస్థితి ఏందని చెప్పని నేను ప్రశ్నిస్తున్నాను. అందుకొరకే ఈ ఏదైతే తెలుగుదేశం ఎమ్మెల్యేలతోటి దురుసుగా ప్రవర్తించి వాళ్ళని అక్కడ చూడకుండా ఆపడం ఇది ప్రభుత్వానికి నేరం, తప్పు. దీన్ని సీరియస్ గా టీఆర్ఎస్ ఖండిస్తున్నది. అధ్యక్ష అయ్యా దొంగలెవరో దొరలెవరో తేలుస్తారు, రేపు దొంగలెవరో దొరలెవరో తేలుస్తారు. దొంగతనం చేసే వాళ్ళకి భయం అండి, భుజాలు జరుపుకుంటున్నారు. ఎమ్మెల్యేలు పోయినప్పుడు నేను ప్రభుత్వాన్ని అడుగుతున్నా, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీ పోలీస్ వెంట ఉండి చూపియాలా, మీ పోలీస్ వెంట ఉండి చూపియాలా. అక్కడ ఇల్లిసిట్ జరుగుతుందా లేదా నేనేం చెప్పడం లేదు. ఇప్పుడు ఇల్లిసిట్ మైనింగ్ జరుగుతుందని ఒక ఆరోపణ ఉంది, జరుగుతుందా లేదా అని పరిశీలించే అధికారం లేదా సార్? ఈ రాష్ట్రంలో ఉండేటువంటి శాసనసభ్యులుగా ఈ రాష్ట్రం ప్రజాధనానికి సంబంధించినటువంటి మాట్లాడే అవకాశం లేదు, అవకాశం ఇవ్వమని చెప్పే అధికారం ఎవరికి లేదు రాజ్యాంగం రీత్యా. కాబట్టి అక్కడ పోయి చూడ్డానికి పోతే దగ్గరుండి కనీసం 144 ఉంది. 144 ఏమంటే అధ్యక్ష ఏం కర్ఫ్యూనా? 144 అంటే 5 మందికి మించి ఉండకూడదు. 5 మంది ఎమ్మెల్యేస్ మేము అలో చేస్తామని అలో చేసి ఉండొచ్చు. అయితే ఇదే సమయంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు తీరును నిశితంగా విమర్శించారు. చర్చ జరగాలి ఇందులో. ఇప్పుడు నేను మాట్లాడుతున్నది కేవలం ప్రియాంబుల్ మటుకే, చాలా ఉంది మాట్లాడడానికి. నేను మాట్లాడడం పూర్తి చేసిన తర్వాత చంద్రబాబు అసలు మీ తల్లి కడుపున అనవసరంగా పుట్టానే ఈ లోకంలోకి రాకుండా ఉంటే బాగుండేదని చెప్పి అనుకుంటావు నువ్వు. ఏమిటయా నువ్వు మాట్లాడేది? విను కడిగేస్తాను ఇవాళ, కడిగేస్తాను నిన్ను. మీ తల్లి కడుపున పుట్టకపోయి ఉంటే బాగుండేదని చెప్పి అనుకుంటావు నువ్వు. ఐఎమ్ నాట్ yielding అధ్యక్ష. దీంతో సభలో తీవ్ర కలకలం రేగింది. ముఖ్యమంత్రి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ టీడీపీ వెల్లో బైఠాయించింది. ప్రతిపక్షానికి పోటీగా అధికారపక్ష సభ్యులు సభలో నినాదాలు చేశారు. దీంతో స్పీకర్ సభను వాయిదా వేశారు. మీరు ఒక నిమిషం కూర్చోండి. మీరు ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ సిట్ డౌన్. 1 minute ప్లీజ్ సిట్ డౌన్. ఎస్ ప్లీజ్ సిట్ డౌన్. అంతకుముందు ఓబుళాపురం గనులకు సంబంధించి వెంటనే చర్చ జరపాలని కోరుతూ టీడీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్ తిరస్కరించారు. దీంతో దేశం సభ్యులు సభా కార్యక్రమాలకు విఘాతం కలిగించారు. దీంతో స్పీకర్ ప్రశ్నోత్తరాల సమయం ముగిసే వరకు టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశారు. దీనిని నిరసిస్తూ వామపక్షాలు సభ నుండి వాకౌట్ చేశాయి. ప్రశ్నోత్తరాల సమయానికి ముందు వివిధ పక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్ తోసిపుచ్చారు.
అయితే ఓబుళాపురంలో టీడీపీ నేతలపై దాడికి సంబంధించి వెంటనే చర్చ చేపట్టాలని ఆ పార్టీ పట్టుబట్టింది. స్పీకర్ పోడియంను చుట్టుముట్టి నినాదాలు చేశారు. తొలుత స్పీకర్ సభను కొద్దిసేపు వాయిదా వేశారు. తిరిగి సమావేశమైన సభలో టీడీపీ సభ్యులు తమ పట్టును వీడకపోవడంతో స్పీకర్ వారిని సస్పెండ్ చేశారు. శాసనసభ ఉండేది, సమస్యలు ఇక్కడ డిస్కస్ చేసి వాటిని రిజాల్వ్ చేసుకోవడానికి, కానీ ఈ విధంగా సభను స్తంభింపజేయడం ఏమాత్రం వాంఛనీయం కాదు. గౌరవ ముఖ్యమంత్రి గారు లేచి నిలబడి ఈ ప్రశ్నోత్తర సమయం తర్వాత మేము స్టేట్మెంట్ చేస్తాము, డిస్కషన్ రెడీగా ఉన్నాము, ఎటువంటి డిబేట్ కైనా రెడీగా ఉన్నాము. నిన్న ఓబుళాపురం మైనింగ్ దగ్గర జరిగినటువంటి సంఘటన కానీ, లేక ఓబుళాపురం సంబంధించినటువంటి మొత్తం మైనింగ్ వ్యవహారం మీద కానీ పూర్తిగా డిస్కస్ చేయడం మాకు అభ్యంతరం లేదు అని ముఖ్యమంత్రి గారు చెప్పడానికి ప్రయత్నం చేసినా ఈరోజు ప్రశ్నోత్తరాలు అవసరం లేదు, ఇక్కడ డిస్కషన్ అవసరం లేదు, ఇక్కడ రచ్చ పెట్టుకోవడమైనటువంటి చాలా బాధ కలిగిస్తుంది అధ్యక్ష. అయితే టీడీపీ సభ్యుల సస్పెన్షన్ ను వామపక్షాలు వ్యతిరేకించాయి. సభ నుండి వాకౌట్ చేశాయి. కావాలని అధికారులను అన్ని రకాలుగా వాళ్ళను పురిగొల్పుతుంది. ఈ విషయాలన్నింటినీ గమనించి ఉన్నటువంటి ఆందోళన మీకు చెప్తే సస్పెండ్ చేసేటువంటి దుర్మార్గమైన సంస్కృతి బాగలేదు సార్. ఈ దుర్మార్గమైన సంస్కృతి చమరగీతం పాడాలా? అందుకోసమని ఈ ప్రభుత్వం చేస్తూ ఒక సమస్యను దాటవేస్తూ ఇంకో సమస్య తెచ్చి దీనికి చర్చ వద్దన్నా సరే లేదు చర్చిస్తాం అని చెప్పడం అనేది అవకాశం ఏమంటే ఇయ్యనటువంటి దానికోసం సార్ మేము ఒకటే చెప్పదలుచుకున్నాం. ఈ పరిస్థితి ఈ సభలో ఇట్లే కొనసాగితే సభా గౌరవం పోతుంది, సభ్యుల గౌరవం పోతుంది, కనీస ప్రజల సమస్యలు చర్చించబడవు. అందుకోసమని ఈ రకమైన పరిస్థితికి మేము నిరసనగా వాకౌట్ చేస్తున్నాం సార్. లీజ్ వ్యవహారం గానీ ఇతర వ్యవహారాలు గానీ ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. అందువల్ల ఈ నిషేధాజ్ఞలు లేనటువంటి పరిస్థితులలో శాసనసభ్యులకు కూడా వెళ్లి చూసేటువంటి అవకాశం లేకపోవడం అనేటువంటిది ఇది ఒక ఆవేదన కలిగిస్తున్నటువంటి పరిస్థితిగా ఉంది అధ్యక్ష. అందువల్ల ఇది ఏ రకమైనటువంటి మరి నిషేధాజ్ఞలు లేనటువంటి పరిస్థితులు అక్కడికి వెళ్ళనీయలేదనేటువంటిది అభ్యంతరకరంగా ఉంది. కాబట్టి తర్వాత ఈ రోజు సస్పెండ్ చేసినటువంటి తీర్థులు కూడా అప్రజాస్వామ్యమైనటువంటి పద్ధతుల్లో ఉన్నాయనేటువంటిది మా పార్టీగా మేము అభిప్రాయపడతా ఉన్నాం. తర్వాత ప్రధానమైనటువంటి భూ సమస్య పక్కకు పెట్టబడుతుందనేటువంటిది ఆవేదన కూడా ఉంది అధ్యక్ష. అందువల్ల ఈ సమస్యకు సంబంధించి మరి ఈ రోజున ఏదైతుందో మీరు అందరూ కూడా ఫ్లో లీడర్స్ పిలిచి దీనికి ఒక అమికబుల్ డిసిషన్ తీసుకుంటే బాగుండేది అనేటువంటిది మేము అభిప్రాయపడుతూ మరి ఈ రోజు సస్పెండ్ చేసిన తీరు పట్ల సిపిఐ పార్టీ నిరసన వ్యక్తం చేస్తూ మేము వాకౌట్ చేస్తున్నాం అధ్యక్ష. మరోవైపు జీవో నెంబర్ 34ను వెంటనే ఉపసంహరించాలని తెరాస సభలో డిమాండ్ చేసింది. దీనిపై వెంటనే చర్చ జరపాలని పట్టుబట్టింది. సభా కార్యక్రమాలకు విఘాతం కలగడంతో స్పీకర్ తెరాస సభ్యులను ప్రశ్నోత్తరాల సమయం ముగిసే వరకు సస్పెండ్ చేశారు. తెలంగాణ ప్రాంతానికి తీరని నష్టం కలిగించే జీవో 34ను వెంటనే రద్దు చేయాలని కోరుతూ తెరాస సభలో ప్లకార్డులు ప్రదర్శించింది. దీనిపై వెంటనే చర్చ జరగాలని పట్టుపట్టింది. స్పీకర్ పోడియంను చుట్టుముట్టిన సభ్యులు సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. దీంతో స్పీకర్ వారిని సభ నుండి సస్పెండ్ చేశారు. That the following members named by the Honorable Speaker be suspended from the service of the House up to question hour. Babu Rao S, Govind Nayak A, Lakshma Reddy CH, Lakshmi Kant Rao V, Nagesh K, Narsimha Reddy Nayani, Padma Devendra Reddy M, Padma Rao T, Rajendra E, Ramalinga Reddy S, Ravindra Reddy E, Vijay Ramarao G, Harish Rao T. Yes,